నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఇది మసాలా వార్త కాదు కానీ మానవత్వానికి సంస్కారానికి సంబంధించినటువంటి వార్త. విశ్వవిద్యాలయాల్లో గురువులని అత్యంత దారుణంగా గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అవమానించినటువంటి మాట అక్షర సత్యం. సరస్వతి సాక్షిగా ఇది అక్షర సత్యం. కానీ ఈ రోజు కౌన్సిల్లో జరిగినటువంటి చర్చలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కి విపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణకి మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి మధ్య జరిగినటువంటి సంవాదంలో ఎంత అడ్డగోలు బుకాయింపు అంటే, ఆయన బొత్స సత్యనారాయణ గారు చాలా క్లియర్ గా చెప్పారు. దాదాపు 25 మంది వైస్ ఛాన్సలర్స్ ఉంటే వాళ్ళలో 19 మందిని బలవంతంగా రాజీనామా చేయించారు అని చెప్పని. రాజీనామా చేయించడమే కాదు, బొత్స సత్యనారాయణ మాట్లాడింది చాలా తక్కువ. నాకు చాలా ప్రత్యక్షంగా అనేక అంశాలు కొంతమంది ప్రొఫెసర్లు చెప్పారు, కొంతమంది వీసీలు చెప్పి వాపోయినటువంటి పరిస్థితి ఏంటంటే, నిజానికి గురుదేవో మహేశ్వర అంటారు. అలాంటిది విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ఉపకులపతులకి వాళ్ళకి ఏమిటంటే, ఆ కాలేజీలో విద్యార్థులు ఏదైనా ఘన విజయం సాధిస్తే అది వాళ్ళకు ఒక సంతృప్తి, గురువులకు ఎవరికైనా సరే. తర్వాత తమ పాలనా కాలంలో ఆ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందిందంటే ఎంతో సంతృప్తి, పెద్ద ఘనత సాధించినంత సంతృప్తి తప్ప వాళ్ళేమి కోటాను కోట్ల రూపాయలు సంపాదన కానీ ఇవి కానీ ఆర్జించరు. అది ఆ విలువ, అక్షరం విలువ, ఆ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి, అక్షర సుగంధాలు యొక్క ఔన్నత్యం తెలిసినట్టు వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఆషామాషి జనాలకేనో అలగా జనాలకి వాళ్ళకి మాత్రం తెలియదు. అందుకని ఏం చేశారు ఈ అలగా జనం అంటే, గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాలంటేనే అసలు విద్య లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా అడుగు పెట్టలేరు. ఒకవేళ పెట్టినా కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లోకి వెళ్ళాలి అంటే అది అసాధ్యం. అటువంటిది అంత పటిష్టమైనటువంటి చోట అడ్డగోలుగా ప్రభుత్వం మారిన వెంటనే అమరావతి రైతుల పేరుతో కొంతమంది గూండాలు లేకపోతే అలగా మోకలు వీళ్ళంతా కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్కి వెళ్ళి ఆయన్ని మెట్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టి అతి దారుణమైనటువంటి, అంటే బహుశా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో అలాంటి భాష వాళ్ళు విని ఉండరు. ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులే అలా నిలబడి ఉంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఉదంతాలు, సంఘటనలు ఉన్నాయి. అంటే మనిషి నిలువున కుంగిపోయాడు, నిలబెట్టి చంపేశారు ఒక రకంగా, మానసికంగా చెప్పాలంటే. ఆ విధంగా తిరుపతిలో ఆయన పెద్ద ఆయన మీద వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లోకి వెళ్ళి దాడి చేశారు. ఇట్లా ప్రతి చోట. మరొక చోట ఆవిడ మహిళ, ఒక దళిత మహిళ, తండ్రి దగ్గర నుంచి ఆ అక్షర సంపదని, ఔన్నత్యాన్ని అందిపుచ్చుకుని అంచెలంచెలుగా కష్టపడి వైస్ ఛాన్సలర్ అయినటువంటి మహిళ. ఇంకొక చోట కూడా అదే రకంగా మరొక మహిళ. వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ప్రతిభతో వైస్ ఛాన్సలర్లు అయినటువంటి వాళ్ళు. వాళ్ళకి రాజకీయ కస్మలాల్ని అంటగట్టి వాళ్ళ మీదకు ఉసిగొల్పి వీళ్ళని ఇష్టారాజ్యం కింద వాళ్ళని అవమానించి భయపెట్టి బలవంతంగా రాజీనామా చేయించినటువంటి సంఘటన బహుశా ఈ భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇలా జరిగి ఉండదు. విద్యార్థులు ఏంటంటే ఆవేశంలో వాళ్ళ అంశాల కోసం అని చెప్పని, లేకపోతే యూనియన్ల గొడవల్లో వైస్ ఛాన్సలర్ల మీదకి వెళ్ళటం, దాడులు చేయటం, వాళ్ళు చేయటం, అదంతా అది వేరే సంగతి, అది వాళ్ళ ప్రపంచం. కానీ బయట జనాలు వెళ్ళి ఈ విధంగా బెదిరించి వాళ్ళని చేయటం అనేది అత్యంత పాశవికం, దుర్మార్గం. ఆ విధంగా గురువుల కంట కన్నీరు పెట్టించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని స్పష్టంగా చెప్పాలి. వాళ్ళు ఏం చేయాలో తెలియక కిన్నులైపోయి ఉద్యోగాలకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలా, లేదు అదే విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్స్ గా కొనసాగాలనేటువంటి దాని మీద నలిగిపోయే చివరికి కొంతమంది రాజీ పడి ఇవాళ లెక్చరర్స్ గా, ప్రొఫెసర్లుగా మళ్ళీ పనిచేస్తున్నటువంటి స్థితి. ఎక్కడైతే వైస్ ఛాన్సలర్ గా వెలుగొందారో అక్కడే అవమానాల బడబాగ్ను దిగమింగి ఆ విషయాన్ని దిగమింగి బాధా సర్పద్రష్టుల్లాగా అక్కడ పనిచేస్తున్నారు. వీటన్నిటికీ కిరాతకానికి, అరాచకానికి ఎవరు కారణం అనేటువంటిది విద్యావంతులు, సంస్కారవంతులు ఆలోచించాలి. అసలు ఇక్కడ ఇలాంటి ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడెక్కడి నుంచో బిలబిలమంటూ మేధావులందరూ కూడా పుట్టుకొచ్చేసేవాళ్ళు, చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వైనం. సో దీనికి ఖచ్చితంగా కాలం జవాబు చెప్తుంది. అందుకని ఈ రోజున జరిగినటువంటి కౌన్సిల్లో జరిగినటువంటి చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు లేవనెత్తినటువంటి అంశాలు బహుదా ప్రశంసనీయం. దీనికి వారి నుంచి వాస్తవాలు రాకపోయినా కూడా కాలం ఖచ్చితంగా జవాబు చెప్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.